పాన్ ఇండియా రిలీజ్ అంటే ఏ రేంజ్లో ఉండాలి? మొత్తం నార్త్ టు సౌత్ మారు మోగిపోవాలి కదా! మరి నిజంగానే దేవర అలా మారు మోగుతోందా? మొన్నటిదాకా ఏమో గాని ఇప్పుడు నార్త్‌లో తారక్ నోరు విప్పినప్పటి నుంచి మాత్రం మారు మోగిపోతోంది. దేవర క్రేజ్ మామూలుగా లేదు అనే టాక్ మొదలైంది. మీరు ఎంతైనా ఊహించుకోండి, అంతకు మించి ఉంటుంది సినిమాలో అనే హింట్స్ ఇచ్చేసింది దేవర టీం. ఆచార్య తర్వాత కొరటాల శివ దేవరని ఎలా తెరకెక్కిస్తారో అనే బెంగ ఎక్కడో ఓ మూలన ఉంది జనాలకి. కానీ ఇప్పుడు తారక్ మాటలు వింటుంటే కాన్ఫిడెన్స్ డబుల్ అవుతోంది. అనుమానాలు అక్కర్లేదు అనే చర్చ ఊపందుకుంది. దేవర సినిమా మొత్తం ఒక ఎత్తు, లాస్ట్లో క్లైమాక్స్ ఇంకో ఎత్తు. ఇది తారక్ చెప్పిన మాట. ఏ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ గురించో చెప్పడం కాదు, ప్రతి పార్ట్ అద్భుతంగా కంపోజ్ చేశారు అన్నది ఫ్యాన్స్ కి పండగ తెచ్చే న్యూస్. మరీ ముఖ్యంగా చివరి అరగంట 40 నిమిషాలు వేరే లెవెల్లో ఉంటుందంటున్నారు తారక్. కొరటాల అసలు క్లైమాక్స్ ని అలా ఎలా ఊహించారా అని ఆశ్చర్యపోయారట తారక్. అంతేకాదు, తాను సెట్లో చేసిన ఎక్స్పీరియన్స్ ని ఫ్యాన్స్ థియేటర్స్ లో విట్నెస్ చేస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి భలే థ్రిల్లింగ్ గా ఉంటుందంటున్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్. సెప్టెంబర్ 27న విడుదల కానున్న దేవరకు నార్త్ లో ఊపు మొదలైంది. ఓవైపు సైఫ్, మరోవైపు జాన్వీ కపూర్ తమ వంతు పబ్లిసిటీ చేయడానికి రంగంలోకి దూకారు. నార్త్ నుంచి తారక్ సపోర్టర్స్ ఎవరో చూసేవారికి ఇట్టే అర్థమైపోతోంది. ముంబై ఈవెంట్ ని చూశాక దేవర తెలుగు సినిమా మాత్రమే కాదు, పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనే మాట జోరందుకుంది. తారక్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి వచ్చేశాక అటు వెళ్ళాలనుకుంటున్నారు యష్. ఇంతకీ తారక్ ఎక్కడ కంప్లీట్ చేయాలి, ఎందుకొచ్చేయాలి, అక్కడికే యష్ ఎందుకు వెళ్ళాలి? అసలు వాళ్ళిద్దరూ కలిసి ప్రాజెక్టులేం చేయటం లేదు కదా! అలాంటప్పుడు ఒకరు రావడం ఏంటి, ఇంకొకరు వెళ్ళడం ఏంటి అనుకుంటున్నారా? చూసేద్దాం పదండి. కేజీఎఫ్తో నార్త్లో డంకా బజాయించారు మిస్టర్ రాకీ భాయ్. అప్పటిదాకా కర్ణాటక సరిహద్దు లోపల మాత్రమే వినిపించిన యష్ పేరు ఒక్కసారిగా లాంగ్వేజ్ బ్యారియర్స్ ని చెరిపేసి స్ప్రెడ్ అయింది. అంత ఫేమ్ తెచ్చిపెట్టింది ఆ సినిమా. జస్ట్ ఫేమ్ మాత్రమే కాదు, నార్త్ నుంచి అవకాశాల్ని కూడా తెచ్చిపెట్టింది. యష్ ఇప్పుడు నార్త్ రామాయణంలో రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ నుండి రామాయణంలో యష్ పార్ట్ మొదలవుతుందట. ప్రస్తుతం టాక్సిక్ మూవీతో బిజీగా ఉన్నారు రాకీ భాయ్. ఫారెన్ లో కీ స్కెడ్యూల్ జరుపుకుంటోంది టాక్సిక్. రాకీ భాయ్ కేజీఎఫ్ తో నార్త్ జనాల్ని అట్రాక్ట్ చేస్తే RRR తో మెప్పించారు తారక్. యష్ రామాయణంలో విలన్ గా నటిస్తే వార్ 2లో విలన్ గా నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ ఇయర్ ఎండింగ్ కే దాదాపుగా తారక్ వార్ 2 పోర్షన్ కంప్లీట్ అవుతుంది. యష్ రావణాసురుడి గెటప్ అప్పుడే మొదలవుతుంది. సో అదన్నమాట తారక్ వచ్చేశాక యష్ వెళ్ళటం అంటే. మన దగ్గర సీనియర్ హీరోయిన్లకి నార్త్లో ఇప్పుడు అవకాశాలు తలుపు తడుతున్నాయి. సౌత్ గ్రౌండ్ని వదులుకోకుండా నార్త్ గ్రౌండ్లో జోరు చూపించడానికి ప్రయత్నిస్తున్న హీరోయిన్లు ఎవరు? అక్కడ వారిని అట్రాక్ట్ చేస్తున్న అవకాశాలేంటి? మాట్లాడుకుందాం రండి. కాజల్ తెలుగులో సినిమాలు చేసినన్ని రోజులు ఆమెని పక్కా లోకల్ అనే అనుకున్నారు. అంతగా తెలుగు ఇండస్ట్రీతో కలిసిపోయారు ఈ బ్యూటీ. పెళ్లి చేసుకుని ఓ బాబుకి జన్మనిచ్చాక కెరీర్ స్పీడ్ తగ్గిందనే అనుకున్నారు జనాలు. కానీ ఇప్పుడు డబుల్ స్పీడ్తో ఫ్యాన్స్ని పలకరించడానికి రెడీ అవుతున్నారు కాజల్. సౌత్లో ఈ భామ చేతిలో ఇండియన్ 3 ఉంది. హిందీలో సల్మాన్తో సికిందర్కి సిద్ధమవుతున్నారు. తెలుగులో ఎలానూ ఎప్పుడూ ఏవో సినిమాలు ఉంటూనే ఉంటాయనుకోండి. తమన్నా కూడా నార్త్లో నిదానంగా నిలదొక్కుంటున్నారు. ఓవైపు ఓటీటీలు, మరోవైపు మెయిన్ స్ట్రీమ్ సినిమాలతో మిల్కీ బ్యూటీ సూపర్బ్ అనిపించుకుంటున్నారు. చేతిలో సినిమాలున్నా లేకున్నా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్చల్ చేయటం, ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండటం ఈమెకు తెలిసినంతగా ఎవరికీ తెలియదంటున్నారు క్రిటిక్స్. తెలుగులో ఎప్పుడైనా ఓసారి తలుక్కుమంటున్నారే గానీ ఎక్కువగా నార్త్ మీదే ఫోకస్ చేస్తున్నారు రాశీ ఖన్నా. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇప్పుడు ఈమె రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇండియన్ 2తో పలకరించిన ఎక్కువ శాతం నార్త్ ప్రాజెక్ట్స్ తోనే బిజీగా ఉన్నారు. మన హీరోయిన్లలో నార్త్ లో ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటున్న మరో నాయిక ప్రియమణి. సౌత్ లో ఓటీటీ ప్రాజెక్ట్స్ తో మెప్పిస్తున్నా నార్త్ లో మాత్రం ఎప్పుడూ ఏదో క్రేజీ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు. రీసెంట్ గా హిందీలో బ్లాక్ బస్టర్ సినిమాలే పడ్డాయి ఈ బ్యూటీ కెరీర్ లో. కొన్ని మాటల్ని కావాలని అన్నా, యథాలాపంగా అన్నా జెట్ స్పీడ్ లో వైరల్ అవుతాయి. టొవినో థామస్ రీసెంట్ ప్రమోషన్స్లో అలా అన్న ఓ మాట మీద ఇప్పుడు ఫిల్మ్ నగర్లో పెద్ద డిస్కషనే జరుగుతోంది. మాలీవుడ్ హీరోలకి టాలీవుడ్ సందుల్లో జరుగుతున్న చర్చకి ఇంట్రెస్టింగ్గా క్రియేట్ అయిన లింక్ ఏంటి చూసేద్దాం వచ్చేయండి. నేను తెలుగులో సినిమాలు చేయను, తెలుగు సినిమాలు చేయాలంటే భాష రావాలి, భాష రాకపోతే నేను నటించలేను అని స్టేట్మెంట్ ఇచ్చేశారు టొవినో థామస్. అంతవరకు బానే ఉంది, ఎవరిష్టం వారిది, ఎవరి కంఫర్ట్ జోన్ వారిది అని అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన చెప్పిన ఇంకో మాట మాత్రం
మిగిలిన హీరోలకు డ్యామేజింగ్ గా మారింది. తెలుగులో మల్టీ స్టారర్లు కూడా చేయను, ఒకవేళ చేస్తే మలయాళంలో హీరోగా నా కెరీర్కి ఫుల్ స్టాప్ పడ్డట్టే అనేసారు టొవినో. దీన్ని బట్టి దుల్కర్, పృథ్వీరాజ్, ఫాహద్కి మలయాళంలో కెరీర్ ఎలా ఉంది? వాళ్ళెప్పటినుంచో మన దగ్గర మల్టీ స్టారర్లు చేస్తూనే ఉన్నారు కదా. అయితే పాజిటివ్ గానో లేకుంటే నెగిటివ్ గానో స్టార్ హీరోలతో చేతులు కలుపుతూనే ఉన్నారుగా. ఇక్కడ సినిమాలు చేయడానికి అక్కడి వారు కెరీర్ని వదులుకున్నట్టేనా? మన సినిమాల్లో నటించడాన్ని వాళ్ళు ప్రమోషన్గా ఫీల్ అయ్యారా? పాన్ ఇండియా రేంజ్లో ఎదగాలంటే మాలీవుడ్లో మార్కెట్ పోయినా పర్వాలేదనుకున్నారా? ఫాహద్కి మొదటి నుంచి వర్సటైల్ రోల్స్ చేయాలనుంది. పృథ్వీరాజ్ మల్టీ టాలెంటెడ్, డిరెక్షన్లోనూ ప్రూవ్ చేసుకున్నారు. దుల్కర్ సల్మాన్ జన్ నెక్స్ట్ కిడ్. సో ఫస్ట్ నుండి పాన్ ఇండియా కలలే కన్నారు. సో స్టార్టింగ్ నుంచే వీళ్ళు క్లారిటీతో స్టెప్పులేస్తున్నారు అన్నది ఇంకో వెర్షన్. ఏదేమైనా టొవినో మాటలతో అదర్ ఇండస్ట్రీస్ వైపు చూస్తున్న మలయాళ హీరోల మీద ఫోకస్ పెరిగింది. నేనిలానే ఉంటాను అంటే అన్నిసార్లు కుదురుతుందా? నచ్చిన దారుల్లో వెళ్లాలనుకోవటంలో తప్పులేదు, కానీ వెలుగు ఇంకో చోట ఉందని తెలిసినా ఇటే అడుగులు వేస్తాను అంటే ఏమనుకోవాలి? నమ్మిన దానికోసం పాటుపడితే ఎప్పటికైనా స్పెషల్ గుర్తింపు వస్తుంది అనుకోవాలా? సంతృప్తిని మించిన సంపద ఏముంటుంది అనుకోవాలా? ఏమో, ఇలాంటి పెద్ద పెద్ద విషయాలకు కీర్తి సురేష్ లాగా థింక్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్లే ఆన్సర్స్ చెప్పగలవేమో. ఫస్ట్ నుంచి తనకంటూ ఏదో ప్రత్యేకత ఉండేలా రోల్స్ పిక్ చేసుకుంటున్నారు కీర్తి సురేష్. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్లు ముందు కీర్తి సురేష్ తలుపు తట్టాకే మిగిలిన వాళ్లను పలకరిస్తాయని ఇండస్ట్రీలో ఓ మాట ఉంది. అంతగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఈ బ్యూటీ. అయితే ఎప్పుడు అండర్ ప్లే చేసే రోల్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మూవీస్ కి దూరం అవుతున్నారా అనే అనుమానాలకు కూడా చోటిస్తున్నారు ఈ నాయిక. మహానటి లాంటి సినిమా వచ్చిన తర్వాత ఈ భామకు పవన్ కళ్యాణ్, మహేష్ తో మూవీస్ వచ్చాయి. అయితే వాటిని సస్టైన్ చేయడంలో ఎక్కడో తడపడ్డారు అనే మాట వినిపిస్తోంది. చెల్లెలి క్యారెక్టర్లు వితౌట్ మేకప్ క్యారెక్టర్స్ చేయడం వల్ల కీర్తి మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మూవీస్ కి దూరమయ్యారనే మాట లేకపోలేదు. ఎక్స్పెరిమెంట్స్ ని పక్కన పెట్టి పక్కా కమర్షియల్ లైన్ ని పట్టుకుని ఉంటే ఈ పాటికి పాన్ ఇండియా రేంజ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ లో కీర్తి పేరు టాప్ లో కనిపించేదని అంటున్నారు క్రిటిక్స్. రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ కోసం గ్లామర్ డోస్ పెంచిన ఈ బ్యూటీ నియర్ ఫ్యూచర్ లో సినిమాల సెలెక్షన్ లోనూ కొత్తగా ఆలోచిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సో చూసారు కదా, ఇవే వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జరుసోయో.